రాష్ట్రంలోని అన్ని గ్రామాల నుంచి ఇటువంటి పిటిషన్లే వచ్చినందువల్ల మీ ఊరు చెరువుకి ప్రత్యేకంగా పూడికి తీయించడం కుదరదని ప్రభుత్వం కరాఖండిగా చెప్పేసింది. మన ఊరి చెరువు పూడిక తీయడానికి 34 లక్షలు అవుతుందట. ప్రస్తుతానికి ప్రభుత్వం దగ్గర అంత డబ్బు లేదు. ఓ 6 నెలలు ఆగమంటున్నారు. సరే 6 నెలలు మనం ఆగుతాం, వచ్చే వర్షాలు ఆగుతాయా? దానికి నదుల అనుసంధాన పథకం ఉంది కదా, ఇదెందుకని మంత్రి గారు అడుగుతున్నారు. గవర్నమెంట్ కి డబ్బు సమస్య, రైతులకి బతుకు సమస్య. చంద్రకాంతన్ వచ్చాడ్రా. తండ్రి కొడుకులు ఇద్దరు కళతోనే సైజ్ చేసుకుంటారు. ఏంటి చంద్రు, నువ్వేదైనా చెప్పాలా? నాన్న, మన ఊరి చెరువు పూడిక తీయడానికి 34 లక్షలు అవ్వదు. ఏంటయ్యా నువ్వు అనేది? అవునన్నా, లెక్కలు వేసి చూస్తే ఓ 9 లక్షలుంటే సరిపోతుంది. నాన్న, ఈ పనికి గవర్నమెంట్కి GNT కంపెనీ వాళ్ళు కొటేషన్ ఇచ్చారు. వాళ్ళు కొటేషన్ ఇచ్చేటప్పుడే 35% లాభం వేసుకునే ఇచ్చుంటారు. ఆ 35% లాభం 11,90,000 రూపాయలు అవుతుంది. దాన్ని ఆ 34 లక్షల్లోంచి తీసేయచ్చు. ఈ పని వాళ్ళు చేశారంటే JCBకి ఒక గంటకి 600 రూపాయలు అద్దె, లారీకి 200 రూపాయలు అద్దె ఇవ్వాలి. అదే మనం చేశామంటే JCBకి 500 రూపాయలు, లారీకి 150 రూపాయలు ఇస్తే చాలు. అంతేకాదు, చెరువులోంచి తీసే మట్టిని వృధా చేయకుండా చెరువు గట్టు మీద పోస్తే గట్టు స్ట్రాంగ్ అవుతుంది, డీజిల్కి ఇచ్చే డబ్బు మిగులుతుంది. ఈ విధంగా 8,40,000 రూపాయలు తగ్గుతుంది. ఇంకో విషయం, 30 రోజులకు గాను రోజుకి 250 మంది పనిచేయాలి. వాళ్ళు పని చేస్తే పెద్దవాళ్ళకి 120 రూపాయలు, చిన్నవాళ్ళకి 80 రూపాయలు ఇస్తారు. మనమే పని చేసుకుంటే పెద్దవాళ్ళకి 100 రూపాయలు, చిన్నవాళ్ళకి 60 రూపాయలు ఇస్తే చాలు. ఈ విధంగా 1,40,000 రూపాయలు తగ్గుతుంది. అది మాత్రమే కాదు, మన చెరువు మట్టి సాయిల్ టెస్ట్ చేసినప్పుడు 6 అడుగుల వరకు బంకమట్టి ఉందని తేలింది. ఆ విధంగా ఓ 3,000 లోడ్లు బంకమట్టి చేరుతుంది. లోడికి 100 రూపాయలు వేసుకున్న 3,000 లోడ్లు ఇటుకల బట్టీకి, పెంకుల ఫ్యాక్టరీకి అమ్మితే మనకి 3 లక్షలు వస్తాయి. అవన్నీ కలిపి ఆ 34 లక్షల నుంచి తీసేస్తే 9,20,000 రూపాయలే అవుతుంది. దానికి ఓ మార్గం ఉంది. మన చెరువు నీళ్లు ఉపయోగించి 6,300 ఎకరాల పొలమున్న రైతుల దగ్గర ఎకరానికి 150 రూపాయలు వసూలు చేశామంటే మనమే మన చెరువులో పూడిక తీసుకోవచ్చు. అదరగొట్టేసావు చంద్రు. పర్వాలేదు, ఆ 9 లక్షల చిల్లర మనమే ఖర్చు పెడదాం. అలాగే నాన్న. ఇదిగో నన్ను వదిలేకండి, నా ఓట కింద నేను కొంత ఇస్తా. ఏమయ్యా, మీరు కొంత ఇవ్వండి. అయ్యా, మీటింగ్ అయిపోయింది, బయలుదేరండి. రారెడ్డి, బయలుదేరదాం. మన చంద్రు చేతులు ఏదో పెట్టుబడి తిరుగుతున్నాడేంటి అనుకునేవాడిని. చదువుకున్నోడని నిరూపించుకున్నాడు. మా అమ్మాయి కూడా అలాంటి పెట్టి కొనిచ్చి నేర్చుకోమని చెప్తా. సీట్ కావాలంటే రాజారెడ్డిని లేపేయి. మన జన గురించి నీకు తెలీదా? పెద్ద ఆయన పోయేదంటే ఒక రోజంతా ఏడుస్తారు, 4 రోజుల పాటు గుర్తుంచుకుంటారు. ఆ తర్వాత మొత్తం అంతా మర్చిపోయి వేరొకరికి ఓటేస్తారు. లేదంటే రాజారెడ్డిని, బలరామ నాయుడిని విడది, అప్పుడు మన కులపోట్లన్నీ నీకే పడతాయి. ఈ రెండిట్లో ఏది జరిగినా